మహానాడుపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు రద్దు చేసింది. పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో ఈ నెల 27, 28న టీడీపీ మహానాడు వర్చువల్గా నిర్వహించనుంది. టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో మహానాడు నిర్వహిస్తారు. మహానాడుపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలాగో టీడీపీ కార్యకర్తలకు మహానాడు పండుగ అలాంటిదని అన్నారు. మహానాడు మనందరికీ తెలుసు. ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ ఏ రకంగా అయితే మనం పెద్ద పండుగలుగా భావిస్తామో ఆ మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అతి పెద్ద పండుగ మహానాడు పండుగ. అటువంటి మహానాడు పెద్ద పండుగను నెల్లూరులో నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం, దానిపైన మొన్ననే మేము 13వ తేదీన ముఖ్యమైనటువంటి మంత్రులు, కమిటీల సభ్యులు, రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సారథ్యంలో మరి ఆ రోజంతా కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ మహానాడు ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఏదైతే ఈ యొక్క ఇరాన్ యుద్ధ నేపథ్యంలో, అదేవిధంగా ఈ యొక్క మన రూపాయి మారక విలువ నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపుగా ఉండాలి అని ఏదైతే ఆయన పిలిపించారో దాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేసి నిన్న క్యాబినెట్లో సైతం మహానాడు అని అంటే మేము నియోజకవర్గ స్థాయిలో ఒక మహానాడు జరుపుతాం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక మహానాడు జరుపుతాం. ఎందుకంటే ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట జరిగేటువంటి మహానాడికి గ్రామాల నుంచి రాలేరు కాబట్టి నియోజకవర్గ స్థాయిలో పెట్టుకుంటాం. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో అందరూ కూడా స్టేట్లో దానికి రాలేరు కాబట్టి జిల్లా మహానాడు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మేము ఎక్కడికక్కడే మహానాడుని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోకుండా ఆ నియోజకవర్గ మహానాడు, ఆ జిల్లా మహానాడుని కూడా మనం క్యాన్సిల్ చేసుకుని ఆ క్లస్టర్ నుంచి ఏదైతే ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగేటువంటి మహానాడుని అనుసంధానం చేసుకుని ఆ రకమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని పబ్లిక్ ఒక మెసేజ్ ఇద్దామని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ మా ముఖ్యమైనటువంటి నాయకులందరితోటి కూడా ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయాన్ని ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్కి అదేవిధంగా తెలంగాణకి అందరికి కూడా పాస్ చేయమని చెప్పడం జరిగింది.